అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మన దేశం అంటే భారతదేశం ముందు వరుసలో ఎలా ఉందో చూద్దాం. ఇది నగోయా ప్రోటోకాల్ విషయంలో మనం సాధించిన ఒక పెద్ద విజయం గురించిన విశ్లేషణ. సరే, మనం ఈ టాపిక్ని ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, మొదట భారతదేశం సాధించిన ఘనత ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనక ఉన్న అంతర్జాతీయ ఒప్పందమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన దేశంలో ఉన్న సిస్టమ్ ఎలా పనిచేస్తుందో దాన్ని ప్రపంచంతో పోల్చి చూసి చివరగా అసలిదంతా ఎందుకింత ముఖ్యమో చర్చిద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, దీనినే మనం సింపుల్గా ఏబిఎస్ అంటాం. ఈ రంగంలో మన దేశం ఒక గ్లోబల్ లీడర్గా ఎలా నిలిచిందో చూద్దాం. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి, 56%. ఈ ఒక్క నంబర్ చాలు ప్రపంచ జీవ వైవిధ్య పాలనలో భారతదేశం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పడానికి. ఇంతకీ ఈ 56% దేనికి సంబంధించింది? అదేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన అన్ని ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఆఫ్ కంప్లయన్స్ లేదా ఐఆర్సీసీలలో సగానికి పైగా అంటే 56% వాటా మన భారతదేశానిదే. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో జారీ అయ్యే ప్రతి 2 సర్టిఫికెట్లలో ఒకటి మన దేశం నుంచే వస్తోందన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. ఇవి కేవలం అంచనాలు, శాతాలు కాదు, ఇవి పక్కా లెక్కలు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6311 సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే అందులో మన దేశం ఒక్కటే ఏకంగా 3561 సర్టిఫికెట్లను జారీ చేసింది. ఇది భారతదేశం యొక్క నాయకత్వానికి తిరుగులేని సాక్ష్యం. అయితే భారతదేశం సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని వెనుకున్న ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకోవాలి. ఆ ఫ్రేమ్వర్కే నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ అంటే ఏమిటంటే, ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ప్రధాన లక్ష్యం ఒక్కటే: ప్రకృతి నుండి మనం తీసుకునే జన్యు వనరుల్ని వాడినప్పుడు దానివల్ల వచ్చే లాభాలను న్యాయంగా, సమానంగా పంచుకోవాలి. ముఖ్యంగా ఆ వనరులు ఏ దేశానికి చెందినవో ఆ దేశానికి, ఆ స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరాలి. ఈ ప్రోటోకాల్ 2 ముఖ్యమైన సూత్రాలపై పనిచేస్తుంది. మొదటిది ముందస్తు సమాచార సమ్మతి లేదా పిఐసి. సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశంలోని జీవ వనరులను వాడాలనుకుంటే ముందు ఆ దేశం అనుమతి తీసుకోవాలి. అంతేకాని మన ఇష్టానికి వాడుకోవడానికి వీల్లేదు. ఇక రెండవది పరస్పరం అంగీకరించిన నిబంధనలు లేదా ఎంఏటి. అంటే ఆ వనరుల వాడకం వల్ల వచ్చే లాభాలను ఎలా పంచుకోవాలి అనే దానిపై ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందం జరగాలి. ఈ 2 పారదర్శకతకు చాలా ముఖ్యం. ఓకే, మరి మనం ముందుగా మాట్లాడుకున్న ఐఆర్సీసీ సర్టిఫికెట్ల పాత్రేంటి? అవి ఇక్కడే వస్తాయి. ఈ సర్టిఫికెట్లు పిఐసి అంటే అనుమతి తీసుకున్నారని, ఎంఏటి అంటే ఒప్పందం కుదిరిందని అధికారికంగా ధృవీకరిస్తాయి. వీటిని గ్లోబల్ ఏబిఎస్ క్లియరింగ్ హౌస్ అనే ఒక సెంట్రల్ సిస్టంలో ట్రాక్ చేస్తారు. దీనివల్ల ఉదాహరణకి ఒక మొక్క నుండి కొత్త మందును కనిపెడితే ఆ మొక్కను సేకరించిన దగ్గర్నుండి అది మందుగా మార్కెట్లోకి వచ్చేంతవరకు ప్రతి దశను పారదర్శకంగా గమనించవచ్చు. మరి భారతదేశం ఇంత పక్కాగా, ఇంత సమర్థవంతంగా ఈ ప్రోటోకాల్ను ఎలా అమలు చేయగలుగుతోంది? దాని వెనుక ఉన్న ఆ పటిష్టమైన వ్యవస్థ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఈ విజయం వెనుకున్న అసలైన పునాది 2002లో చేసిన జీవ వైవిధ్య చట్టం. ఈ చట్టమే మన దేశంలో ఉన్న మొత్తం ఏబిఎస్ సిస్టమ్కి ఒక వెన్నెముక లాంటిది. ఈ చట్టం ఒక చాలా స్పష్టమైన 3 అంచెల పరిపాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఎలా పనిచేస్తుందంటే, జాతీయ స్థాయిలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుంది. ఇది మొత్తం వ్యవహారాలను చూస్తుంది. ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డులుంటాయి. ఇవి రాష్ట్రస్థాయిలో అమలును పర్యవేక్షిస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంటే గ్రామస్థాయిలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలుంటాయి. వనరులను కాపాడటంలో, వాటి గురించి నిర్ణయాలు తీసుకోవటంలో వీరిదే కీలక పాత్ర. ఈ నిర్మాణం వల్లే దరఖాస్తుల ప్రాసెసింగ్ చాలా వేగంగా, సమర్థవంతంగా జరుగుతోందన్నమాట. ఇప్పుడు భారతదేశం సాధించిన ఈ అంకెలను ఇతర దేశాలతో పోల్చి చూద్దాం. అప్పుడు మన స్థానమేంటో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెంబర్ చూడండి, ఇది ప్రపంచ పరిస్థితికి అద్దం పడుతుంది. ఏబిఎస్ క్లియరింగ్ హౌస్లో మొత్తం 142 దేశాలు రిజిస్టర్ చేసుకున్నా వాటిలో కేవలం 34 దేశాలు మాత్రమే ఇప్పటివరకు ఒక్క సర్టిఫికెట్నైనా జారీ చేశాయి. అంటే అర్థం చేసుకోండి, చాలా దేశాలకు
దీన్ని అమలు చేయడానికి ఇంకా సరైన వ్యవస్థే లేదన్నమాట. ఈ బార్ చార్ట్ చూస్తే మన లీడర్షిప్ ఎంత పెద్దదో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, భారతదేశం 3561 సర్టిఫికెట్లతో టాప్లో ఉంది. మన తర్వాత రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ జారీ చేసింది కేవలం 964. ఇక మూడో స్థానంలో ఉన్న స్పెయిన్ అయితే 320 మాత్రమే. మనకి రెండో స్థానంలో ఉన్న దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత పెద్దదో చూడండి. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇంతకీ భారతదేశం ఇలా అగ్రస్థానంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? చర్చిద్దాం. అసలు ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? మొదటిది, దీనివల్ల మన జీవవనరుల వాడకంలో న్యాయం, పారదర్శకత పెరుగుతాయి. రెండోది, ఒక జన్యువనరును పరిశోధన కోసం తీసుకున్న దగ్గర నుంచి అది ఒక కమర్షియల్ ప్రోడక్ట్గా మారే వరకు మనం ట్రాక్ చేయగలుగుతాం. ఇది ప్రపంచ పర్యావరణ పాలనలో భారతదేశం యొక్క పాత్రను, మన మాట విలువను మరింత బలోపేతం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కూడా సహాయపడుతుంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. భారతదేశం ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి పటిష్టమైన ఏబిఎస్ ఫ్రేమ్వర్క్లు భవిష్యత్తులో ప్రపంచ బయో ఎకానమీలను, అంటే జీవవనరులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలను ఎలా మారుస్తాయి? కొత్త ఆవిష్కరణలను, అది కూడా పర్యావరణానికి హాని చెయ్యని విధంగా ఎలా ప్రోత్సాహిస్తాయి? దీనికి సమాధానమే మన భవిష్యత్తు ఆర్థిక మరియు పర్యావరణ మార్గాలను నిర్దేశించబోతోంది.